బాబు గారు విశాఖని డిజిటల్ గేట్వేగా మారుస్తున్నారు. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను, వారసత్వం అంటే తండ్రి తాత ఆస్తులు తీసుకోవడం కాదు, వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం, ఆశాజ్యోతిగా నిలవడం అని చెప్పి తాత ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ, తండ్రి చంద్రబాబు నాయుడు గారి రాజనీతి రెండు కలగలుపుకొని మన రాష్ట్రం కోసం పాటు పడుతున్న ఒక ధృవతార మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి మీకు అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మనం 2026తోనే మొదలు పెట్టాం. రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరు నియోజకవర్గంలో ఉన్న 9, 10, 8, 9 క్లాసులు చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ సైకిల్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే స్కూల్స్ ఇప్పుడే మన ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ స్కూల్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయితేనేమి, తక్కిన వారి సాయంతో అయితేనేమి, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి ఆల్రెడీ పునరుద్ధరణకి స్టార్ట్ చేశాం. మీకు అది నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఈ స్కూల్ నుంచే నేను మొట్టమొదట స్టార్ట్ చేయడం జరిగింది. స్కూల్స్కి ఏం అవసరాలు కావాలో అని. అంటే మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్లోనూ ఎన్నో అవసరాలు ఉన్నాయి. సో మేము ఒక స్కూల్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసేసి ఇంకో స్కూల్కి పోతే అది ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో మనకు తెలియదు. కాబట్టి ప్రతి స్కూల్ని ఏదైతే ఇప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారో అలాంటివి ముందు వాళ్ళకి అందించి దాని తర్వాత ఒకటొకటి చేసుకుంటూ వెళ్తున్నాం. మా టార్గెట్ ఇందాకే చెప్పినట్టు 2027 కల్లా కోవూరు కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్ తో అయితేనేమి, విపిఆర్ ఫౌండేషన్ తో అయితేనేమి, అలాగే ప్రభుత్వ ఫండ్స్ తో అయితేనేమి మనం స్కూల్స్ అన్ని బాగు చేసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ భావి తరాల పిల్లలకి అందరికీ కూడా మనము భవిష్యత్తులో వీళ్ళకి తప్పకుండా అండగా ఉంటాం. ఈ పిల్లలు ఎక్కడా కష్టపడకుండా చూసుకుంటామని చెప్పి కూడా మరోసారి ఈ వేదిక మీద నుంచి నేను మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. అలాగే ఇందాక మేడం అడిగారు ఇక్కడ డ్యూయల్ బెంచెస్ అని. ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పున్నారు, నేను అది వేరే వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ తరఫున ఇస్తామని చెప్పారు. కాకపోతే మేబీ 2-3 నెలల్లో అది కూడా పూర్తవుతుందని చెప్పి నేను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, మా వాళ్ళందరూ 7th క్లాస్ నుంచి సైకిల్స్ ఇమ్మని చెప్పి అడిగారు. కానీ నాకు 7th క్లాస్ 6th క్లాస్ పిల్లలకి సైకిల్ ఇచ్చి వాళ్ళు సైకిల్ తెలియకుండా ఊహ రాకుండా సైకిల్ దొక్కడం అనేది నాకు ఇష్టం లేదు. అందుకనే మా కాన్స్టిట్యున్సీలోనే ఒక దుర్ఘటన కూడా జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని నేను 8వ క్లాసు 9వ క్లాస్ పిల్లలైతే వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళు జాగ్రత్తగా ఉండగలరని చెప్పి నేను మీకు ఈ సైకిల్ బహుమానం ఇచ్చాను. కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా స్కూల్స్కి వెళ్ళి జాగ్రత్తగా స్కూల్కి రావాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటాను. సైకిల్ ఉందని ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు, చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. సో ఈరోజు మరోసారి మనం అందరము హ్యాపీ బర్త్డే టు లోకేష్ అన్న అని చెప్పి అందరూ ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ.